దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడనని దానియేలు తెలిసికొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేం తట్టునకు తెరవబడి ఉండగా తను దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇట్టి శాసనము సంతకము చేయబడనని ఆయనను స్తుతించుచు వచ్చాను. ఏం శాసనం సంతకం చేయబడింది? ప్రమోషన్కి సంబంధించిన శాసనం కాదు అది. లేకపోతే దానియేలుకు సన్మానం ఉంది అనేటువంటి సంతకం కాదు చేసింది. దానియేలు చావబోతున్నాడు అనేటువంటి సంతకం. ఇట్టి శాసనం ఒకటి చేయబడింది. అది చేసిన తర్వాత దానియేలులో ఏముంది తెలుసా? స్తుతి ఉంది. అంటే తన జీవితంలో ప్రతి దాని విషయంలో దేవుని స్తుతించేటువంటి వ్యక్తిగా దానియేలు ఉన్నాడు. తన జీవితంలో మంచి జరిగిన, కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుడిని స్తుతించే వ్యక్తిగా ఉంటున్నారు. ఒకసారి మీ దగ్గర పాటల పుస్తకం ఉంటే ఒక పాట రాశాను నేను. చాలా సంవత్సరాలుగా మనం పాడకుండా ఉన్నాం ఆ పాటలో ఉండేటువంటిది ఏంటంటే 4వ పాట, స్తుతి 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 యేసయ్యకే. మొదటి వచనం రాశాను, కన్నీటిలో స్తుతి యేసయ్యకే, కలతలలో స్తుతి యేసయ్యకే, వ్యాధి బాధలలో శోధనలో స్తుతి యేసుకే. ఎప్పుడు రాసింది తెలుసా ఈ పాట? ఏదో పెన్ను ఉంది కదా, పేపర్ ఉంది కదా, రాయాలి కాబట్టి, తెలుగు వస్తుంది కాబట్టి రాద్దామని రాయలేదు నేను. మా అమ్మ చనిపోయి ఒక నెలలో ఐ వాజ్ గోయింగ్ త్రూ మచ్ పెయిన్. హృదయం చాలా కష్టంగా ఉంది. ఒంటరితనాన్ని అనుభవిస్తుంటున్నా. ఇంట్లో ఎవరితో ఎవరు మాట్లాడుకోలేని పరిస్థితి. అన్నం దగ్గర కూర్చుంటాం, తినబుద్ధి కాని పరిస్థితి. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు కూడా దేవుని స్తుతించాలి కదా బైబిల్ ప్రకారం. అప్పుడు రాశాను ఆ పాట, కన్నీటిలో స్తుతి యేసయ్యకే. స్తుతి 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 యేసయ్యకే, స్తుతి 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 యేసయ్యకే, స్తుతి 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 యేసయ్యకే, స్తుతి 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 యేసయ్యకే. ఎల్లప్పుడూ స్తుతి ఎల్లవేళలా, ఎల్లప్పుడూ స్తుతి ఎల్లవేళలా, స్తుతి సింహాసనాసీనుడా, స్తుతి సింహాసనాసీనుడా, స్తుతి 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 యేసయ్యకే, స్తుతి 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 యేసయ్యకే. కన్నీటిలో స్తుతి యేసునకే, కలతలలో స్తుతి యేసునకే, కన్నీటిలో స్తుతి యేసునకే, కలతలలో స్తుతి యేసునకే, వ్యాధి బాధలలో స్తుతి యేసుకే, ఒంటరితనముల స్తుతి యేసుకే, వ్యాధి బాధలలో స్తుతి యేసుకే, ఒంటరితనముల స్తుతి యేసుకే, స్తుతి 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 యేసయ్యకే, స్తుతి 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 యేసయ్యకే. ఎప్పుడు ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా. ఆయన చిత్తం ఏంటి? నెంబర్ 1 పరిశుద్ధంగా జీవించడం, పరిశుద్ధంగా శరీరాన్ని ఉంచుకోవడం. రెండవదిగా ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. దేవుని బిడ్డలారా, 3 గుంపులు ఉన్నాయి. అస్సలు దేవునికి స్తుతులు చెల్లించినటువంటి గుంపు ఒకటి. రెండవదిగా వేషధారణతో దేవునికి స్తుతులు చెల్లించే గుంపు ఉంది. ప్రతి విషయంలోనూ యథార్థంగా దేవునికి స్తుతులు చెల్లించే గుంపు ఉంది. దేవుని బిడ్డలారా, స్తుతి అన్నప్పుడు, థ్యాంక్స్ గివింగ్ అన్నప్పుడు నాకు ఎప్పుడు ఒక గుంపు జ్ఞాపకం వస్తారండి. ఒక కుటుంబము మా దగ్గరికి వచ్చిందండి. వాళ్ళు ఏమని అడిగారంటే, మా బంధువులే, వాళ్ళు సర్కారు ప్రాంతంలో ఉంటారు. వాళ్ళు వచ్చి అడిగారు, వేరే దేశం నుంచి ఒక 15 మంది ఫారినర్స్ వస్తున్నారు కడపలో మీటింగ్ పెట్టడానికి. వాళ్లకు ఒక విచిత్రమైన కోరిక ఉంది, ఏం చేయాలి అన్నారు. ఏంటి ఆ కోరిక అన్నాం. మేము లాడ్జ్లో ఉండం, లాడ్జ్లో ఎక్కడ ఉండం. వాళ్ళంతా రిచ్ పీపులే, కానీ వాళ్ళు భారతీయ కుటుంబంలో గృహంలో ఉండాలని వాళ్ళకి ఇష్టం. కాబట్టి అప్పుడు కొత్తగా మా ఇల్లు కట్టబడింది. వాళ్ళు వచ్చి అడిగితే ఆ దినాల్లో ఏసీలు కూడా లేవు, ఏమీ లేవు. వాళ్ళు అడిగితే మా నాన్న ఏం చేశారంటే, సరే మా ఇల్లు మొత్తం ఇల్లు ఇచ్చేయాలన్నారు. ఇస్తాను అన్నాడు. ఇండ్లు ఖాళీ చేసి మీరు ఎవరు ఉండకూడదు, వాళ్ళకి ఇచ్చేయాలన్నాడు. వెళ్తామన్నారు. నేను మా నాన్న సైడ్ ఇట్లే చూస్తున్నా, ఏంది ఇంటి ఖాళీ, ఎక్కడికి పోలా, మొత్తం వాళ్ళకి ఇచ్చేసి మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంట. వాళ్ళు అన్నారు, మీరు మీ బట్టలు తీసుకొని వెళ్ళిపోవాలి అన్నారు. మా నాన్న అన్నాడు, సరే. మా అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆడ ఎన్ని రోజులు తెలుసా? ఒక రోజు కాదు, వారం రోజులు.
ఇప్పుడు బట్టలు తీసుకుపోయామే కానీ మా పుస్తకాలు ఆ దినాల్లో ఎరేజరు పెన్సిళ్ళు పెన్నులు ఉంటాయి కదా, అవి తీసుకుపోలే. సో ఏదో ఒక దానికి ఇంట్లోకి వస్తే అందరూ ఉంటారు, అబ్బా వాళ్ళకు మా ఫ్రిడ్జ్ నిండా వాళ్ళ ఫుడ్డే, ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఫుడ్ మొత్తం అదే. నేను ఎక్కడే లోపలికి వెళ్ళాను అనుకో, పెన్సిల్ కోసమో పెన్ను కోసమో లోపలికి వెళ్తే వాళ్ళు నన్ను చూసి థ్యాంక్ యూ అంటారు. సరే థ్యాంక్ యూ అన్నాను. ఈ పక్క రూమ్కి వస్తే అక్కడ ఇంకొకరు కనపడండి, వాళ్ళు చూసి థ్యాంక్ యూ అన్నారు. అటుపోతే ఇంకొక ఆమె థ్యాంక్ యూ అని. ఏంది థ్యాంక్ యూ ఎన్నిసార్లు చెప్పేది, ఒక్కసారి చెప్తే సరిపోదా? సరే మరుసటి రోజు నా అన్నీ తెచ్చుకున్నా. మా చెల్లి అడిగింది, నా పెన్సిల్ ఆడుంది, నా బుక్ ఆడుంది తేపో అని. చిన్న పిల్లల్లో మేము ఇప్పుడు హై స్కూల్. మా చెల్లి కోసం నేను వెళితే మళ్ళీ నా సైడ్ చూసి థ్యాంక్ యూ అన్నారు. అన్న అప్పుడు ఇంగ్లీష్ అంతేం రాదు కదా, ఎందుకు అన్న? అప్పుడు వాళ్ళు అన్నారు, మీ ఇండ్లు మాకు ఇచ్చారు కదా, థ్యాంక్ యూ. లోపలికి పోతే థ్యాంక్ యూ, కనబడితే థ్యాంక్ యూ, వాళ్ళకి ఏదన్నా మేము గ్లాస్ ఏదైనా ఇచ్చామనుకో థ్యాంక్ యూ, ప్రతి దానికి థ్యాంక్ యూ. నాకు అనిపించింది ఈరోజు వాక్యం చదువుతుంటే, నేను అడిగిన వాక్యం చదువుతుంటే, దేవుడు ఇదే కదా ఎక్స్పెక్ట్ చేసేది. ఎన్నిసార్లు మన ఇంటిని గురించి దేవునికి స్తుతులు చెల్లించాం, మన ఇంట్లో ఉన్న వస్తువుల గురించి దేవునికి స్తుతులు చెల్లించాం. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ పట్ల దేవుని యొక్క చిత్తము. ఆ చిత్తము నెరవేర్చకుండా దేవుని అడుగుతూ ఉంటే దేవుడు అంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్లీజ్. అందుకే పరిచర్యలో 35 నిమిషాల పాటలు ఎందుకు పెట్టాను తెలుసా? ఏం నాకు దిమాక్ లెక్క కాదు పెట్టింది, టైం వేస్ట్ అని కాదు. మీరు వస్తూ ఉంటారు కదా, పాటలు పాడుతూ ఉండాలని కదా, కాదు. దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తుతించినప్పుడే ప్రార్థనలకు జవాబులు వస్తాయి. మీరేమనుకుంటారో తెలుసా? వీళ్ళు ఉదయాన్నే టిఫిన్ తిని ఉద్యోగంలో సద్యోగంలో ఈ సుధీర్ అన్నకు వాళ్ళకు ఉద్యోగాన్ని పాటలు పాడుకుంటారులే, మాకెన్ని అని కదా మీరు వచ్చేది లేటుగా. ప్రార్థనకు జవాబు రావాలంటే ఎంతగా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో అంతగా దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావు. అప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. మూడవదిగా ఎప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. దేంతో ముయ్యాలంట నోరు? దేంతో ముయ్యాలంట? బైబిల్లో వ్రాయబడింది, మీరిట్లు 2వ అధ్యాయం 15వ వచనం, మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై. సరి అయిన ఒక ప్రవర్తన ఉండాలంట. ఆ ప్రవర్తనను బట్టి మీరు అజ్ఞానుల నోరు మూయుట లేకపోతే మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం పరిశుద్ధంగా నీ శరీరాన్ని కాపాడుకోవడం, అన్ని విషయాల్లో ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మూడవదిగా అజ్ఞానుల నోరు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. దేవుని చిత్తం దేన్ని బట్టి? నీ ప్రవర్తనను బట్టి. ఎక్కడ ప్రవర్తన? ఏ విషయంలో ప్రవర్తన? ఏ విషయంలో? చర్చిలో మనం చాలా డీసెంట్గా ఉంటాం, చర్చిలో మన ప్రవర్తన బాగానే ఉంటుంది, చర్చి బయట కూడా కొంచెం బాగానే మెయింటైన్ చేస్తాం. కానీ చర్చికి కానీ ఇంటికి కానీ ఎక్కడ లేకుండా మనం ఉద్యోగం చేస్తుంటాం కదా, అక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నీ ఉద్యోగంలో నీ ప్రవర్తన. అందుకే చూడండి ఏమని రాయబడిందో 13-14, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడినుడి, రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండ చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. వెన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎ జాబ్, ఒక ఉద్యోగంలో, అది ఒక ప్రైవేట్ కంపెనీ కానీ ఒక గవర్నమెంట్ కానీ లేకపోతే ఒక చదివే స్థలం కానీ, నువ్వు ఎవరో ఒకరి కింద ఉన్నావు, అక్కడ నీ ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. నీ ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. ఏంటి? ఎలా ఉండాలి ప్రవర్తన కరెక్ట్గా? కరెక్ట్గా నా ప్రవర్తన ఉండడం ఏంటి? బైబిల్లో చూడండి ఏమని రాయబడిందో, ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. ఏం చేయాలంట? నీ పని చేసే స్థలంలో ప్రభువు నిమిత్తమై లోబడి ఉండు. ఎదురు తిరిగే వ్యక్తిగా ఉండవద్దు, ఎగరగొట్టే వ్యక్తిగా ఉండవద్దు. నీవు పని చేసే స్థలంలో నీ ప్రవర్తన కరెక్ట్గా ఉంటే ప్రభువు నీ ప్రార్థన వింటాడు. ప్రభువు నీ ప్రార్థన వింటాడు. నీ జీవితంలో ప్రభు ప్రార్థన వినకుండా పోవడానికి ఏంటి తెలుసా? చర్చిలో నీ ప్రవర్తన బాగానే ఉంది, ఇంటిలో కూడా నీ ప్రవర్తన. వెన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎ జాబ్, దేవుడు అక్కడ కూడా చూస్తున్నా. ప్రతి స్థలం మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ప్రతి స్థలం మీద ఉంది ఆయన కనుదృష్టి. ఆ కనుదృష్టి
నీ ఉద్యోగంలో, నువ్వు పనిచేసే స్థలంలో నేను చూస్తూ ఉంది. నీ ప్రవర్తన ఏ రకంగా ఉంది? దేవుని బిడ్డలారా, మన జీవితంలో అధికారులకు ఎదురు తిరిగే వ్యక్తులుగా ఏమన్నా ఉన్నామా? దేవునికి స్తోత్రం. కడపలో ఒక వ్యక్తి నా క్లాస్మేటే. అతడు ఎప్పుడైతే తనకు అధికారం వచ్చిందో అందరూ నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ రే వాని దగ్గరికి పోదాం అనే రకంగా మాట్లాడుతూ వచ్చారు. బట్ వెన్ ఐ వెంట్ దేర్, అక్కడికి వెళ్ళినప్పుడు ఐ సెడ్ సార్, ఎందుకు తెలుసా, నా ఫ్రెండే, నేను చదువుకున్న దినాల్లో ఏడిపించిన వ్యక్తే, కానీ ఇప్పుడు దేవుడు అతనికి ఒక అధికారం ఇచ్చాడు. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్. ఎందుకు తెలుసా, అది నా ప్రార్థనకు అడ్డుగా నిలబడుతుంది. దేవుని బిడ్డలారా, యుక్త ప్రవర్తన కలిగిన నీ యొక్క ఉద్యోగంలో నువ్వు కనబడుతున్నావా? ఎంతగా దేవుడు అంటాడు తెలుసా, ఎంతగా ఇంపార్టెంట్ తెలుసా. ఇది చాలా సందర్భాల్లో వీ నెగ్లెక్ట్ దిస్. ఇక్కడ మనం కాంప్రమైజ్ అయిపోతా, వాళ్ళేందండి అన్యులండి, వాళ్ళు చేతకాని వాళ్ళండి, వాళ్ళు అది అండి ఇదండి, తాగుబోతండి, తిరుగుబోతండి. ఏదైనా సరే ఒకటి గుర్తుంచుకో. ఇప్పుడు అందరు చదువుదాం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 అందరం చదువుదాం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును దేవునికి భయపడుడి. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఏముంది? ఎదిరించుడి ఉందా? ఏముందాడా? సన్మానించుడి. దేవునికి భయపడే వ్యక్తి తన ఆఫీసులో అధికారి దగ్గర ఏ రకంగా ఉంటాడు? సన్మానం చేసేటువంటి ఒక వ్యక్తిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, సన్మానం నువ్వు చేస్తావా చేయవా తర్వాత, అసలు లోబడిన వ్యక్తి సన్మానం చేయగలడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన ప్రార్థనకు ఏది అడ్డుగా నిలబడుతుంది తెలుసా? నువ్వు పనిచేసే స్థలంలో నువ్వు ఏ రకంగా ఉంటున్నావు? నువ్వు పనిచేసే స్థలంలో ఆర్ యు ఫాలోయింగ్ గాడ్ స్టాండర్డ్స్? దేవుడు పెట్టినటువంటి కట్టడలకు లోబడుతున్నావా, లేకపోతే ఏ రకంగా ఉన్నాం? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, ఒబే యువర్ అథారిటీస్. అన్ని విషయాల్లో మన అధికారులకు లోబడి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన అధికారులకు మనం లోబడకపోతే ఎదురు తిరిగే వ్యక్తి, అతను నిజంగా ఒక దేవునికి వ్యతిరేకంగా అయిన లక్షణాలు కలిగిన వ్యక్తే, కానీ దానియేలు కానీ షద్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ ఆత్మీయ విషయాల్లో తప్ప, దేవుని విషయాల్లో తప్ప అధికారం దగ్గర వారికి లోబడ్డారు. దేవుని విషయాలు తప్ప పాపానికి పురికొల్పేటువంటి విషయాల్లో వాళ్ళు లోబడలేదు, కానీ మిగతా విషయాల్లో అధికారులకు లోబడ్డారు. యేసు ప్రభు కూడా లోబడ్డాడండి. పన్ను చెల్లించాడు. నేనే కదా, సర్వలోకం నాదే కదా, నా దగ్గర పన్ను అడుగుతారని లేదు, పన్ను చెల్లించాడు ప్రభు. ఎందుకు తెలుసా? యు నో వెరీ వెల్ దట్ ఇట్ విల్ హ్యావ్ అన్ హిండ్రన్స్ టు హిస్ ప్రేయర్. దేవుని చిత్త ప్రకారం మనం ఏది అడిగినా దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. దేవుని చిత్తం ఏంటి? హౌ యు ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ జాబ్. మొదటిగా పరిశుద్ధంగా జీవించడం దేవుని యొక్క చిత్తం. ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో దేవుని స్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. మూడవదిగా నీవు నీ పని చేసే స్థలంలో అధికారులకు లోబడి ఉండడం దేవుని చిత్తం. నాలుగవదిగా రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం, మీరు ఏకభావము కలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇక్కడ రోమా సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసు చిత్త ప్రకారం మధ్యలో ఉంటుంది. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు. దేవుని చిత్తం ఏంటంట? ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్ కాదు, మనసు కలిసిన వారుగా ఉండాలి. అంటే నీవు షేక్ హ్యాండ్ ఏమో ఇస్తున్నావు, మాట్లాడుతున్నావు, లోపల ఏదైనా ఇంకొక వ్యక్తి పైన నువ్వు ద్వేషము, అసూయ, పగ, ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు కలిగినటువంటి వ్యక్తివైతే గుర్తుంచుకో, నీ మనస్సును దేవుడు చూస్తాడు. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండాలి కదా. ఎందుకు విభేదిస్తున్నారు? ఎందుకు దూరం అయిపోతున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు గ్రూపులు ఫామ్ అయ్యాయి? కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ ప్రేయర్స్. ప్రార్థనకు జవాబు ఇవ్వను. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం. మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా దేవుడు కోరుతున్నాడు. వెన్ వీ హ్యావింగ్ డిఫరెన్సెస్ ఇన్ అవర్ హార్ట్స్, మన మనస్సుల్లో మన తలంపుల్లో భేదాలు కలిగి బయటికేమో కలిసినట్టుగా ఉంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నో,
అవర్ ప్రేయర్స్ విల్ నాట్ బీ ఆన్సర్డ్. మన ప్రార్థనలకు జవాబులు రావు. అంటే ఈ భాగం చదివినప్పుడు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడు అంటున్నాడు మనస్సు కలిసిన వారంగా మనం ఉండాలి అంట. అంటే నీవు ఎదుటి వ్యక్తితో ఏదైనా ఉందా, నేరుగా మాట్లాడి సరి చేసుకుందాం, అంతేగాని మనసులో ఒకటి కలిగి బయట వేరొక రకంగా ప్రవర్తించే వ్యక్తులమైతే, రిమెంబర్, గాడ్ విల్ నాట్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్. గాడ్ విల్ నాట్. నీ యొక్క ఉద్యోగంలోనే కాదు, ఎదుటిగా ఉండేటువంటి వ్యక్తి, నీ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తే కావచ్చు, లేకపోతే నీ బంధువే కావచ్చు, పరిచయకు వచ్చే వ్యక్తే కావచ్చు, ఎవరి దగ్గరైనా మనసులో విభేదాలు కలిగి ఉన్నట్లయితే, బయటికేమో ప్రభువా నా కుటుంబాన్ని దీవించు, పరిచయను దీవించు, నెవర్, గాడ్ విల్ నాట్ ఆన్సర్. ఎందుకు తెలుసా? యేసు ప్రభు మనసులో పెట్టుకునే దేవుడు కాదు. అందుకే తనను కొట్టి హింసించి అవమానపరిచిన వారిని చూసి ఏమంటాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. మనసులో చెప్పలే, గట్టిగా చెప్పేశాడు, ప్రార్థన చేశాడు. ఎందుకు తెలుసా? ఈ ప్రార్థన చేయకపోతే మిగిలిన ప్రార్థనలు అన్నీ కూడా వినపడవు. నేడు నీవు నాతో పరదేశంలో ఉండవు, నెరవేరదు. ఎందుకు తెలుసా? మనసులో విభేదిస్తుంటున్నాడు వాళ్ళతో. లేకపోతే తండ్రి నీ చేతికి నా ఆత్మను, అది నెరవేరదు. ఎందుకు తెలుసా? విభేదిస్తున్నాడు అక్కడ. దేవుని బిడ్డలారా, మన జీవితంలో లోపల విభేదించే వారమైతే, మనసులో విభేదించే వారమైతే మన జీవితాల్లో ప్రార్థనలకు జవాబులు ఉండవు. టైం అవుతుంది కాబట్టి చివరి భాగంలోకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుని చిత్త ప్రకారం ఏముందంట? బాధపడువారు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో ఏ రకంగా ఉంటుందంటే, జీవితంలో అన్నీ బాగానే ఉంటాయండి, అన్నీ మంచిగానే మనం జీవిస్తూ ఉంటాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, భక్తి జీవిస్తాం, పరిశుద్ధంగా ఉంటాం, లేకపోతే మన అధికారులకు లోబడి ఉంటాం, అన్ని విషయాల్లో దేవుని స్తుతిస్తూ ఉంటాం, స్తుతిలో తగ్గము, ప్రార్థనలో అన్నిట్లో తగ్గం. కానీ ఎందుకో ఇవన్నీ మన జీవితాల్లో ఉన్న ఏదో ఒక బాధ మన కుటుంబంలో ఉంటుంది, ఏదో ఒక బాధ మన శరీరంలో ఉంటుంది, ఏదో ఒక సమస్య మన ఆఫీస్లో ఉంటుంది, ఏదో ఒక కష్టం మన యొక్క బిజినెస్లో ఉంటుంది. మనకు అనిపిస్తుంది, ప్రభువా నేను కరెక్ట్గా ఉన్నానే, నా జీవితంలో ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ? దేవుని బిడ్డలారా, దేవుని చిత్తములో కొన్ని సందర్భాలలో బాధపడడం కూడా ఉంది, మర్చిపోదు. దేవుని బిడ్డలంగా ఆయన చిత్తంలో మనం ఉన్నప్పుడు కొన్ని కష్టాలు అనేటువంటివి వస్తాయి, కొన్ని బాధలు అనేటువంటివి ఉంటాయి, కొన్ని ఇరుకులు ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి, ఉండి తీరుతాయి. కానీ దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే. గొనగొద్దు. ఎందుకు ప్రభా నేను ఇంత మంచిగా ఉన్న, నా జీవితంలో నాకే కష్టాలు, సనగొద్దు, గొనగొద్దు. లేకపోతే నీ జీవితంలో నువ్వు మాటికి బాధపడవద్దు. దేవుని చిత్త ప్రకారం బాధపడువారు. మన మెయిన్ పోర్షన్ ఏంటండి? యోహాను సువార్తలోకి మనం వచ్చాం కదా. యోహాను సువార్తలో ఎవరన్నారు ఈ మాట? పుట్టుగుడ్డివాడు అన్నాడు. పుట్టుగుడ్డివాడిని చూసి అందరు అడిగారు యేసు ప్రభును, ప్రభువా వీడు పుట్టిగుడ్డుగా పుట్టడానికి వీడి కన్నవారా అని అడిగితే యేసు ప్రభు అన్నాడు, లేదు, వీడు పాపం చేయాలా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేయాలి, పాపాన్ని బట్టి కాదు వీని గుడ్డితనం వచ్చింది, దేవుని క్రియలు వీని యందు కనబడి దేవుడు మహిమపరచబడ్డానికి వచ్చింది. కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో ఈ గుడ్డివాన్లాగా దేవుడు కొన్ని సమస్యలు అనుమతిస్తాడు. దేవుని చిత్త ప్రకారము కొన్ని సమస్యలు మన ఇంటిలోనికి వస్తాయి. ఒకవేళ వచ్చి ఉన్నాయా, ఏం చేయాలి? దాన్ని బట్టి ప్రార్థనకు దూరం కావద్దు, దాన్ని బట్టి నాకు ప్రార్థన చేసుకోబుద్ధి కావడం లేదనవద్దు, దాన్ని బట్టి కృంగిపోవద్దు, దాన్ని బట్టి నిరాశపడవద్దు. ఏం చేయాలి? అదే వచనంలో ఉంటుంది. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. మీరు చేయాల్సింది ఒకటే, దేవునికి అప్పగించుకోండి. హ్యాండ్ ఓవర్ టు ద లార్డ్. దేవునికి అప్పగించు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివినప్పుడు ఒకటి కనపడుతుంది. దేవుని బిడ్డల జీవితంలో కష్టాలు వచ్చాయి, దేవుని బిడ్డల జీవితాల్లో బాధలు వచ్చాయి, దేవుని బిడ్డల జీవితాల్లో వాళ్ళు దేవుని చిత్త ప్రకారం కొన్ని పరిస్థితులు కూడా వారు వెళ్ళాల్సి వచ్చింది. అయినా ఎవరైతే
అది దేవుని చిత్తంలో మేము అనుభవించడానికి దేవుడు పెట్టాడు అని దాన్ని సహించి తమ ఆత్మలను దేవునికి అప్పగించుకున్నారో వారి జీవితంలోనే దేవుడు కార్యాలు జరిగించాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో 2 రకాలైనటువంటి శ్రమలు ఉంటాయి. మూడు అనుకోండి. ఒకటి, అందరితో పాటు మనకు వస్తూ ఉంటుంది. అందరితో పాటు మనకు వస్తూ ఉంటుంది. వాళ్ళు తుమ్మారు అనుకుందాం, అది అంటువ్యాధి కదా, మనకు తుమ్ములు వస్తాయి. దట్స్ అ కామన్. రెండోది మనం చేసిన తప్పులను బట్టి కొన్ని వస్తాయి శ్రమలు. మూడోది, దేవుడే అనుమతిస్తాడు. ఒకవేళ దేవుడే నీ జీవితంలో ఒక సమస్యను అనుమతించాడా, ఎలాంటి అడ్వాంటేజ్, ఎలాంటి ప్రివిలేజ్ తెలుసా? దేవుని బిడలంగా మనం అన్ని విషయాల్లో వాక్యానుసారంగా కరెక్ట్గా జీవిస్తూ స్టిల్ వీఆర్ గోయింగ్ త్రూ ఏ ప్రాబ్లం, ఒక సమస్య గుండా మనం వెళుతూ ఉన్నాము అంటే అది ఏంటి తెలుసా? రిమెంబర్, ఇట్స్ అ ప్రివిలేజ్. ఎందుకు దాన్ని ప్రివిలేజ్ అంటున్నానంటే, ఆధిక్యత అని అంటున్నానంటే నేను కాదు, బైబిలే చెప్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. దేంట్లో పాలివారై? క్రీస్తు శ్రమలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగును. అదే కాదు, క్రీస్తు శ్రమలలో పారివాలైనంతగా, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలో నేను పాలిభాగస్తునిగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఏదైనా ఉందంటే, when God allow you to go through certain situations, it's a credit to you. ఒకానొక సందర్భంలో ఒక దేవుని సేవ జరిగిస్తున్నటువంటి దైవ సేవకుడు చాలా కష్టపడి మారుమూల గ్రామాల్లో సేవ చేసేటువంటి వ్యక్తి. ఆయన యొక్క పిలుపు ఏంటంటే, ఆయన పరిచర్య ఏంటంటే, మారుమూల గ్రామాలకు వెళ్ళడం, అక్కడ ప్రభువులకి అనేకులు నడిపించడం, అక్కడే ఒక చిన్న మందిరాన్ని నిర్మించడం. సో అలా మందిరాన్ని నిర్మిస్తూ ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్య జరిగించి పరిచర్య ముగించుకొని వస్తుండగా ఆ ఊరి వాళ్ళు అన్నారు, సార్ ఒక స్థలం మేము తీసుకున్నాము, ఇక్కడే మనం మందిరం కట్టుకుందాం. సరే, మందిరం కడదాం. ఆయన ఎలాంటి వాడంటే ప్రతి చిన్న పనులు ఇన్వాల్వ్ అయ్యి కష్టపడి పనిచేసే వ్యక్తి. ప్రతి చిన్న దాంట్లో, అది పునాద, మన్ను పని, లేకపోతే ఇంకేదైనా దేంట్లోనైనా దేవుని పని అంటే పడి చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని పని చేసే అవకాశం దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. యు ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ గాడ్. ఆ సేవకుడు ఏం చేశాడు తెలుసా? నమ్మకంగా పని చేశాడు. సో ఒక స్టేజ్ ఏంటంటే, అది ఒక చిన్న కొట్టంలాగా వేశారు, మధ్యలో ఒక దూలం పెడతారు కదా, ఆ దూలం పెట్టే సందర్భంలో ఈయన పైకి ఎక్కి కొంచెం మంచి బరువుగా ఉంటాడు. సో ఈయన ఏమన్నా అంటే, నేను ఒక్కనే ఎత్తగలను, మీరు అటుపక్క ఇటుపక్క ఉండండి అని సంఘస్థులకు చెప్పాడు. ఈయన ఎత్తాడు. ఎత్తినప్పుడు ఆ ప్రక్కన ఉండే వాళ్ళు ఎవరో సరిగా పట్టుకోక ఆ బీ మొత్తం కింద పడిందండి. దాంతోపాటు ఇతను కింద పడ్డాడు. ఇతని తొడ భాగము 3 ముక్కలైపోయింది, ఎముకలు. తర్వాత ఈ యొక్క హిప్పు భాగం కూడా దెబ్బతినింది. సో అతడు చాలా కృంగిపోయాడు. నేను దేవుని సేవ కదా చేస్తుంది, అది కూడా దేవుని మందిరంలోనే కదా, ఎందుకు నా జీవితంలో ఇది జరిగింది? ఐఎమ్ డూయింగ్ గాడ్స్ వర్క్. దేవుని పని నేను చేసేది. అసలు దేవుడు తన దూతలను కాపాడుతాడు కదా, మళ్ళీ ఎందుకు నన్ను కాపాడలేదు? నా పాదాలకు రాయి తగలకుండా దేవుడు కాపాడుతాడు కదా, మళ్ళీ ఇంత దూలం పడుతుంటే దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? నేను దేవుని పని ఎంతో చేయాలి కదా, ఇంకా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాలి కదా. ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఆ సంఘాలన్నీ కూడా ఏమైపోతాయి? ఆ సంఘాల్లో అన్నిట్లో కూడా ప్రజలు దేవుని నుంచి దూరం అయిపోతారేమో, ఎందుకంటే మారుమూల గ్రామాలు అవి. దేవుని బిడ్డలారా, ఆయన ఏడుస్తూ ఒకసారి ఒక దైవ సేవకుని, నేను ఎక్కడ కూర్చున్నానో ఆ దైవ సేవకుని ఫోన్ చేశాడు, సార్ ఇది నా పరిస్థితి. అప్పుడు ఆ దైవ సేవకుడు చెప్పిన మాట నేను విన్నానండి. ఏమన్నాడు తెలుసా? బ్రదర్, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలో మీరు పాలిభాగస్తుడని నమ్మండి. ఇది మీ శ్రమే కాదు, యేసు ప్రభు కూడా ఏ తప్పు చేయకపోయినా ఆయన కాపాడే దేవదూతలు, కోట్ల కొద్ది దేవదూతలు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా హీ వాస్ క్రూసిఫైడ్. ఎందుకు తెలుసా? ఒక ఉద్దేశం ఉంది దాని వెనక. అదే రకంగా మీ జీవితంలో కూడా ఏదో ఒక ఉద్దేశంతో దేవుడు ఇచ్చాడు, అంతే తప్ప వేరొకటి కాదు. ఆయన అన్నాడు, ఏంటి బ్రదర్ దేవుని యొక్క ఉద్దేశం?
నేను కాలు విరిగి సేవ చేయకుండా ఇంట్లో ఉండడం దేవుని యొక్క ఉద్దేశమా? సంఘాల్లో ఉండేటువంటి విశ్వాసులు వాళ్ళు చల్లాచెదరైపోవడం దేవుని యొక్క చిత్తమా? లేకపోతే విశ్వాసులు వెళ్ళి ప్రార్థన చేస్తేనే కదా వాళ్ళు బలపడేది. నా ఇంట్లో పడుకుంటే విశ్వాసులు ఏ రకంగా బలపడతారు? అది కూడా మారుమూల గ్రామాల వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఏంటి పరిస్థితి? బ్రదర్, క్రీస్తు శ్రమలో నువ్వు పాలివాడవయ్యావు కాబట్టి ఇప్పుడు బాధ్యత ఎవరిది? క్రీస్తు ప్రభుది. ఆయన చూసుకుంటాడు. డోంట్ వరీ అబౌట్ దాట్. దేవుని బిడ్డలారా, రెండవ ప్రశ్న అడిగాడు. నా కాలు ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే లక్షలు అవుతుంది, నా దగ్గర ఏమీ లేదు, ఎవరు ఇస్తారు? క్రీస్తు శ్రమలో పాలిభాగస్తున్నవి. వరీ నాట్. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈయన కింద పడ్డాడని తన ఎప్పుడో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఆయన వేరే కంట్రీలో ఉన్నాడు, ఆయనకు తెలిసిందండి. తెలిస్తే ఆ వ్యక్తిని దేవునిలోకి నడిపించింది తను, కాలు విరిగిన తను. ఆయన ఏం చేశాడు తెలుసా? ఫోన్ చేసి, టాప్ హాస్పిటల్లో నువ్వు జాయిన్ కా, నీకు ఎంత అవుతుందో మొత్తం నేను పంపిస్తా. దేవుడు చేసిన మొదటి అద్భుతం. రెండవ అద్భుతం ఏంటి తెలుసా? ఈయన హాస్పిటల్లో ఉన్నాడు. అంటే తన గ్రామం నుంచి ఒక పట్టణంలోకి వచ్చి అక్కడ అడ్మిట్ అయిపోయాడు. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? ఎక్కడైతే సేవకులు లేరనుకున్నాడో అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను దేవుడు రెడీ చేశాడండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక వ్యక్తి, ఈరోజు నేను నడిపిస్తాం ఆ సంఘాన్ని. ఈయన డిశ్చార్జ్ అయిపోయి ఆ సంఘానికి వెళితే సంఘం అభివృద్ధి చెంది ఉందండి. సంఘం కుంగిపోలేదు, సంఘం చల్లాచెదరు కాలేదు, ఇంకా ఎక్కువ మంది అయిపోయారంట. ఎందుకు తెలుసా? ఆయన క్రీస్తు ప్రభు శ్రమలో పాలివాడయ్యాడని భావించాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది, దేవుని చిత్తానుసారముగా బాధపడినప్పుడు గాడ్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ రోల్. దేవుడు తన సొంత ప్రణాళిక దేవుడు కలిగి ఉంటాడు. ఇది నాన్న ఏదైనా ఒక కష్టం గుండా బాధ గుండా వెళ్ళిపోతూ ఎంతను పరిశుద్ధంగా జీవించినా ప్రార్థనలో జీవించినా జరగలేదు అని కృంగిపోకు. దేవుని చిత్త ప్రకారం బాధపడుతున్నాం, సత్ప్రవర్తన కలిగిన వారంగా మన సమస్యను దేవునికి అప్పగిద్దాం, అంతే, ఫినిష్. దేవుడిగా జవాబిస్తాడు. వెన్ వీ వరీ అబౌట్ దాట్, దాని విషయంలో మనం చింతించామంటే దేవుడు దాన్ని ప్రక్కన పెడతాడండి. నీ ప్రార్థనకు జవాబు వచ్చినట్లుగా నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకుందాం. దేవా, ఇది నీవు అనుమతించవని నేను నమ్ముతున్నా. లెట్ ఇట్ బి హ్యాండిల్ బై యూ ఓన్లీ లార్డ్. నీవే దీన్ని నెరవేర్చు ప్రభా. తండ్రి, మీకు స్తోత్రాలు. మహిమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈరోజు మీ చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును అనే వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నీ చిత్తం ఏంటో ఈరోజు 5 విషయాలు మేము తెలుసుకున్నాం ప్రభా. ఈ 5 విషయాల్లో ఎక్కడ మా జీవితాలు మీ ఎదుట సరిగా లేకపోయినా నీ శిలువ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. యేసయ్యా, అమూల్యమైన మీ రక్తం, పరిశుద్ధమైన రక్తం, పవిత్రపరిచే రక్తం, శుద్ధి చేసే రక్తము తండ్రి, ఆ రక్తాన్ని ఇప్పుడు మేము ఆశ్రయిస్తున్నగా మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా, పరిశుద్ధపరచండి నాయన, పరిశుద్ధపరచండి. నీ చిత్తములోనికి మేము వచ్చుదుముగాక, నీ చిత్తములో మేము జీవించుదుముగాక. నీ చిత్తమును మేము తెలుసుకున్నాం ప్రభా. ఇక మీ చిత్తానుసారంగా మేము జీవించుదుముగాక, 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 జీవించుదుముగాక. దేవా, మా ప్రార్థనలకు జవాబులు రావడానికి నీ చిత్తానికి బయట మేమున్నాం ప్రభా, నీ చిత్తానికి వెలుపల మేమున్నాం ప్రభా. దేవ, మమ్మల్ని క్షమించి మీ రక్తముతో కడగండి, మీ రక్తముతో కడగండి. మమ్మల్ని అందరినీ నీ చిత్తంలోనికి మీరే ఆకర్షించమని ప్రార్థన చేస్తూ నీ చిత్తానుసారమైన జీవితం మా ఒక్కొక్కరికి దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాలను, మా ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యను సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా
దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.